హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ స్పెషల్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజైతే నేను మీకు ఈజీ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే బీపీలకైనా, షుగర్కైనా, వెయిట్ లాస్కైనా కూడా మంచి రెసిపీ అనమాట. అండ్ అది కూడా ఇలాగా మనకి ఇప్పుడు మొక్కజొన్న కండాలు వస్తాయి కదండి. సో వాటిపైన కవర్‌తో నేను మీకు ఒక మంచి రెసిపీని, అది కూడా సద్దలతో ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాననమాట. సో, ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా బాగా టేస్టీగా ఉంటాయండి. సో, ఇప్పుడు ఈ రెసిపీని చూసే ముందైతే మన ఛానల్‌ని గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అలానే ఇది పెద్దలకైనా, పిల్లలకైనా కూడా చాలా బాగా నచ్చుతాయండి. సో, ఇప్పుడైతే ఒక బౌల్ తీసేసుకొని నేనిక్కడ 2 కప్స్ సద్దపిండిని తీసుకుంటున్నాను. అంటే బాజ్రా ఫ్లోర్‌ని తీసుకుంటున్నానండి. సో, మీరు ఇంట్లో ప్యాకింగ్‌ది అయినా పర్వాలేదు. లేదంటే బయట మనకి మరాడ్ ఇస్తాం కదా! సో, అదైనా పర్వాలేదనమాట. సో, 2 కప్స్ పిండికి ఇలా 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసేసుకొని, కొంచెం వాటర్‌ని యాడ్ చేసేసుకొని, ఈ బెల్లం అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు మనం చక్కగా ఇలాగా మెల్ట్ చేసేసుకోవాలండి. ఏ ఉండలు కూడా లేకుండా చక్కగా మనకి లిక్విడ్ లాగా అయిపోయేంత వరకు కూడా మనం మెల్ట్ చేసేసుకోవాలనమాట. సో, చూసారు కదా! సో, చక్కగా ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత మనకి ఏ పాకు అవసరం లేదండి. జస్ట్ బెల్లం ఒక్కటి మెల్ట్ అయిపోతే సరిపోతుందనమాట. సో, ఇప్పుడు దీన్నేంటంటే మనకేదైనా చిన్న చిన్న నలకలు కూడా ఉన్నా కూడా రాకుండా ఉండడం కోసం నేను దీన్ని ఇలాగ నెట్ పెట్టేసేసుకొని ఇలాగ వడకట్టుకుంటున్నాననమాట. ఈ జాగరీ వాటర్ మొత్తం కూడా. సో, ఈ వాటర్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఏంటంటే కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే ఈ పిండిని ఒక్కసారి కలిపి ఉంచుకోండి. అప్పుడు ఎందుకంటే మనకి బాగా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇలాగా ఒక స్పూన్ హెల్ప్‌తో ఏంటంటే ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేస్తే ఆ వేడి మొత్తం కూడా మనకి ఆ పిండికి పడుతుందండి. సో, అప్పుడు చాలా బాగా సాఫ్ట్‌గా వస్తాయన్నమాట. సో, ఇలాగా ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్‌ని ఇలాగా యాడ్ చేసేసుకొని, అలానే హాఫ్ బాయిల్ చేసిన పచ్చిపప్పుని ఇలాగా యాడ్ చేసేసుకోండి. సో, ఇలాగా హాఫ్ బాయిల్ చేయడం ఎందుకంటే మరీ ఎక్కువ బాయిల్ చేసేస్తే మనం ఇలా పిండి కలిపేటప్పుడు మరీ ఎక్కువగా స్మాష్ అయిపోతాయి కాబట్టి ఒక హాఫ్ బాయిల్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. సో, ఇలాగ చక్కగా బాయిల్ చేసేసుకొని ఇలాగా బాగా కంబైన్ చేసుకున్న తర్వాత మనం విత్ హ్యాండ్‌తో ఏంటంటే బాగా నీట్ చేసేసుకోవాలన్నమాట పిండిని. ఇలాగ బాగా నీట్ చేసేసుకొని మనకి చపాతీ ముద్ద ఎలా అయితే కలుపుకుంటామో అలాగా చపాతీ పిండిలాగా కలుపుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోవాలండి. అండ్ ఈ పిండి ఏంటంటే డ్రై అవ్వకుండా మనం ఇలాగా ఒక ప్లేట్ కానీ ఏదైనా క్లాత్ కానీ ఇలాగ కవర్ చేసి ఉంచొచ్చు. సో, తర్వాత ఏంటంటే నేనిక్కడ పైన ఈ పొత్తుని తీసేసేసి చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నానండి. క్లీన్ చేసేసుకొని ఇక్కడ పైన మరీ థిన్‌గా ఉంటాయి కదండీ! సో, వాటిని ఇలాగ కట్ చేసేసుకొని ఇలాగ కొంచెం వెడల్పుగా చేసుకుంటున్నాననమాట. సో, అన్నిటిని కూడా ఇలాగ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. సో, ఇప్పుడంతే మనకేంటంటే ఇవి చక్కగా రెడీగా ఉంటాయి కదా! ఇప్పుడు బాగా మంచి సీజన్ కాబట్టి. సో, ఇలా అన్నిటిని చక్కగా రెడీ చేసేసుకున్న తర్వాత వీటినేంటంటే వాటర్ ఏమీ లేకుండా చక్కగా డ్రై చేసేసుకొని లేదంటే క్లాత్‌తో అయినా జస్ట్ అలా తుడిచేసేసి మీరేంటంటే కొంచెం లైట్‌గా వీటికి నెయ్యిని అప్లై చేయాలండి. సో, నెయ్యిని ఎందుకంటే మనకి ఇవి బాయిల్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మనకి చక్కగా అతుక్కోకుండా వచ్చేస్తాయన్నమాట. సో, ఇలా నెయ్యిని అప్లై చేసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిండిలో నుంచి ఒక చిన్న బాల్ తీసేసుకొని ఇలాగ వాటిపైన ఇలాగ అన్నిటిని కూడా ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలండి. సో, మీకు మందంగా కావాలనుకుంటే కొంచెం లావుగా ఒత్తేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మాకు బాగా పలుచగా కావాలి అనుకుంటే కనుక ఇలాగ కొంచెం పలుచగా ఒత్తుకోండి. నేనైతే కొంచెం మీడియంగా ఒత్తుకుంటున్నాను అనమాట. మరీ పలుచగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఇలాగా ఇలా ఒత్తేసేసుకొని అన్నిటి మీద కూడా ఇట్లాగా రెడీ చేసేసుకొని ఉంచుకోవాలండి. అండ్ ఈ రెసిపీ మనకి చాలా హెల్తీ అండి. సో, ఎలా అంటే మనకి మంచి కాల్షియం కూడా వస్తుందనమాట దీనివల్ల. ఈ పిండి అండ్ అలానే ఎందుకంటే సద్దపిండి అలానే బెల్లం మనకి చాలా మంచి హెల్తీ ఫుడ్ అనమాట. సో, మీరు కావాలంటే గూగుల్ కూడా చేసి చూడొచ్చు. అసలు ఈ రెండిటి వల్ల ఎంత మంచి మనకి ప్రోటీన్స్ అనేవి ఉంటాయో అండ్ అలానే మంచి ఫైబర్ కూడా ఉంటుందన్నమాట. సో, ఇలా అన్నిటిని రెడీ చేసేసుకున్న తర్వాత ఇలా మనకి ఇడ్లీ పాట్‌లో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక ఆవిరి ప్లేట్ పెట్టేసేసుకొని వీటన్నిటిని కూడా వాటి పైన ఉంచేసేసి చక్కగా ఒక 10-15 మినిట్స్ పాటు ఇలాగ ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టి మనం వీటిని గనక బాయిల్ చేసేసుకుంటే ఇలాగ చేతికి కనుక పిండి అతుక్కోకుండా ఉంటే ఇవి చక్కగా బాయిల్ అయిపోయినట్టండి. సో, ఇలా తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం ఆవిరి ఎక్కువగా తగులుతుంది కాబట్టి కొంచెం సిమ్‌లో పెట్టేసేసుకొని తీసుకోండి.
ఎందుకంటే ఒక్కసారిగా మనం ప్లేట్ తీయంగానే ఆవిరనేది ఎక్కువగా వస్తుందండి ఇలాగ చేసే వాటికి. సో, ఇలాగ చక్కగా కుక్ అయిపోయిన తర్వాత ఏంటంటే, మనం ఇలా చక్కగా ప్లేట్‌లోకి సర్వ్ చేసేసుకొని, స్వీట్ ఉన్న వాళ్ళైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా తినేసేయొచ్చు. లేదంటే వీటిలోకి పప్పు కూర కానీ, లేదంటే వెల్లుల్లి కారంతో కానీ తిన్నా కూడా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. సో, నాకైతే స్వీట్ కొంచెం ఇష్టం కాబట్టి, సో, నేనైతే యాజ్ ఇట్ ఈస్‌గా తీసేసుకుంటా అనమాట. సో, మనకిది నెక్స్ట్ డేకున్నా కూడా అస్సలు పాడవ్వవండి. సేమ్ మనకి అలానే ఉంటాయి. సో, చూసారు కదండీ మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని. సో, మీకు నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.